అన్నా చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ సిద్ధం సభ ఇక్కడ ఈ రాప్తాడులో ఈ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి ముగింపు పలవబోతున్నాడు. అటు చూస్తే ఈ రోజు ఇక్కడ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నాడు. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు సంక్షేమ పథకాలతో పాటు అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం కూడా గ్రామ సచివాలయం అయితేమి, రైతు భరోసాలు అయితేమి, వైఎస్ఆర్ క్లినిక్లు అయితేమి, అదేవిధంగా జీజీఎంపీ కింద సీసీ రోడ్లు అయితేమి, గ్రామాభివృద్ధి కోసంతో పాటు ప్రజల సంక్షేమ పథకాలు కూడా మంచి పథకాలతో పాటు అమ్మఒడి అయితేమి, ఆసరా అయితేమి, అదేవిధంగా పెన్షన్లు అయితేమి, మళ్ళీ 2024లో మరోసారి యుద్ధానికి సిద్ధమన్నట్లు ఈ సిద్ధం సభతో రాష్ట్ర ప్రజలు ఒక మేనిఫెస్టో ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టో కోసం ఈరోజు ఒక ఊహాగానం ఏంటంటే రైతులందరికీ ఒక శుభవార్త వస్తుందని అందరూ ఉత్కంఠభరితో చూస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి జరిగే ప్రతి సభను కూడా ఇంతే విజయవంతంగా చేయవలసిందిగా ప్రజలను కోరుచున్నాం. కానీ అక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగేంద్ర బాబు రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే ముందే వైసీపీ వైరస్ వచ్చింది, రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్ అని చెప్పేసి నాగేంద్ర బాబు అన్నాడు. నాగేంద్ర బాబు గారికి ప్రజారాజ్యంలో చూసాము, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ జనసేనలో చూస్తున్నాము. ఎక్కడ ఒక సీటు గెలవలేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకి. కానీ మరి ఇప్పుడు ఎంత తక్కువ మాట అంత మంచిది అన్నారు. మరి జగన్ గెలవని ముఖ్యమంత్రి కానీ అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ని గెలవనీయకపోవడానికి ఎంతమంది ఏకమవుతున్నారు? సింగిల్గా రాలేరా? ఇదే నారా చంద్రబాబు నాయుడు సింగిల్గా రావచ్చు, పవన్ కళ్యాణ్ సింగిల్గా రావచ్చు. ఎందుకు పొత్తు కుదుర్చుకొని జగన్మోహన్ మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలని వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు ఊరికే. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే రాజధాని కూడా నిర్మించలేకపోయాడు, పోలవరం కూడా నిర్మించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తామని చెప్పి షర్మిల ఏగుతుంది కదా. షర్మిల గారు అది ఇండివిజువల్ వాళ్ళ సమస్య, మనం దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇప్పుడు షర్మిల వెనక ఉన్నారంటారా? అది వాళ్ళ ఇంగిత జ్ఞానంతో ఎవరున్నారు వాళ్ళే తెలుసుకొని నిజాలు తెలుసుకొని వాళ్ళు కూడా బయట మాట్లాడితే బాగుంటుంది.